రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 26 మందికి 11 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు భరోసా కల్పిస్తుంది ముఖ్యమంత్రి సహాయ నిధి. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కొనియాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో గౌరవ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారి నాయకత్వంలో, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటళ్లకు వారి యొక్క హెల్త్ బాగలేక హాస్పిటల్లో ఖర్చు పెట్టినటువంటి డబ్బులు మన వైట్ కార్డు ఉన్నా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వాళ్ళకు చేసినటువంటి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించడం జరిగింది. అయితే అత్యంత నిరుపేదలుగా ఉండి ఏదైనా ఆరోగ్యశ్రీ రానటువంటి వాళ్ళు ఏదైనా ఉన్నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఒకటి ఉంది కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా వారి బాధలు తన బాధలుగా ఏదైతే ఆరోగ్యపరమైన పరిస్థితుల్లో నిరుపేదలుగా ఉన్నటువంటి వారు వాళ్ళు చేసేటువంటి కష్టాలని గుర్తించి వాళ్ళు అప్పులు చేసుకుని వాళ్ళ ఆరోగ్యం బాగు చేసుకుని ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆరోగ్యశ్రీ వర్తింపు చేయనప్పటికీ వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నింటినీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా దాదాపు పెట్టిన ప్రతి ఒక్క బిల్లు కూడా పాస్ చేయటం రావడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఈరోజు 25వ తేదీ 26 డివిజన్లకు సంబంధించి 10,86,117 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి సంక్షేమం, చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి సంక్షేమం, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు అంటే అభివృద్ధి సంక్షేమం. ఈ యొక్క ప్రజల యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లేసి కూటమి ప్రభుత్వం ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన ప్రజలకు అనునిత్యం మేము అందుబాటులో ఉండాలా, వాళ్ళకి మా వంతు సహకారం అందియాలా, ఇచ్చినటువంటి హామీల్ని పూర్తి చేయాలా, అలాగే బాగలేనటువంటి హెల్త్ పరంగా బాగలేనటువంటి వాళ్ళని కూడా మేము సహనం ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సహకారం, రూరల్ శాసనసభ్యులు గారి యొక్క సహకారం ఈ యొక్క ప్రజలకు న్యాయం జరుగుతా ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రజలతో నిత్యం మమేకమైనటువంటి నాయకులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, మరి గిరిధర్ రెడ్డి గారు అని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చినటువంటి చెక్కులకు ప్రత్యేక ధన్యవాదాలు.